రాష్ట్ర విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ఆదేశాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిసన్ ఆన్ మ్యాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ డివిజన్ కార్యాలయం ప్రధాన గేట్ ముందు ధర్నా నిర్వహించారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఏపీసీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీజేఎస్పీ డీసీఎల్ లో ఆన్ మ్యాన్ వర్కర్లను ఆర్టిజన్ గా విలీనం చేయాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ 4 కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్ గా గుర్తించాలని వారు కోరారు. జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఒకే సంస్థ, ఒకే సంస్థ. ఆర్డినరీ కార్మికులు వెంటనే, బీసీ కార్మికులు వెంటనే, అన్మ్యాన్ కార్మికులు వెంటనే, అన్మ్యాన్ కార్మికులు వెంటనే. ఒకే సంస్థ, ఒకే సంస్థ, ఒకే సంస్థ. విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత, విద్యుత్ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన జగిత్యాల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సమ్మె పిలుపు భాగంగా ఈరోజు 8 తారీఖు 4 నెల 2029 గంటల నుంచి సంపూర్ణమైన సబ్ స్టేషన్లతో మేము సమ్మెలకు దిగడం జరిగింది. మేము కోరే కోరికలు కొంచెం కోరికలు కాదు, దరిదాపుగా 20-25 సంవత్సరాల నుండి ఒక సంస్థలో పనిచేస్తున్నాము. డిప్లొమాలు, ఐటీఐ వాచ్మెన్లము. ఎన్నో ప్రమాదాలకు గురైనా కూడా ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక 150 మంది చనిపోయినా కానీ వాళ్ళ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా ఉంటున్నది. కుటుంబాలు రోడ్డు మీద పడేసారు. గత ప్రభుత్వ కేసీఆర్ గారు 2017లో మమ్మల్ని ఆర్టిజన్గా బ్రిటిష్ కాలంలో నాటి అదొక రూల్ తీసుకొచ్చి 1946 రూల్స్ పెట్టి మమ్మల్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అది చేసి కూడా దరిదాపుగా 9 సంవత్సరాలు అవుతున్నది. ఈ 9 సంవత్సరాల కాల పరిధిలో కూడా ఇంతవరకు కూడా ఒక గ్రేడ్ చేంజ్ లేదు, ఒక ప్రమోషన్ లేదు, ఒక ఇంక్రిమెంట్ అవి లేదు. ఏది కూడా రెగ్యులర్గా ఎంప్లాయీకి ఇచ్చే మాదిరిగా ఆ రూల్స్ వేరే ఉన్నది, మా ఆర్టిజన్కు సంబంధించిన రూల్స్ వేరే ఉన్నది. దానికి మాకు వ్యత్యాసం బాగున్నది. యజమాని కానీ ప్రభుత్వాన్ని కానీ వ్యతిరేకంగా పోరాటం లేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. సగం మంది జీవితాలు కూడా రోడ్డున పడి చనిపోతున్నది. వారికి ఆర్థిక పరమైన కానీ ఏ రకమైన నష్టపరిహారం లేదు. నలుగురు చేసే డ్యూటీలల్లో 33 అయితే ఒక్కొక్క కాడ ఒక్కరు ఇద్దరు చేస్తున్నారు. అన్మ్యాన్లకు సరైన నెల మొత్తం లేదు, పీసీ రేట్ కార్మికులకు లేదు. జీవో నంబరు 11 ప్రకారము పీసీ రేట్ వాళ్ళకు కల్పించాలి. జీవో ప్రకారం వేతనాలు అన్మ్యాన్ వాళ్ళకు నెల మొత్తం కూడా 30 డేస్ పని కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కానీ యజమానుల కానీ మేము ధిక్కరించడం లేదు. మా బాధలు అర్థం చేసుకొని ఇకనైనా చర్చలకు పిలవాలి, టీవీ చేసి చర్చ పిలిచి చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. ఈ సంస్థలో వెన్నుముకగా క్షేత్రస్థాయిలో కష్టపడేది అన్మ్యాన్ కార్మికులు. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకొని తిండి తిప్పలు మారేసి ఎండాకాలం వానాకాలం అన్ని పరిస్థితుల్లో ప్రతి రోజు నిరంతరంగా కష్టపడేది ఏకైక వ్యక్తి అన్మ్యాన్ కార్మికులు. ఈరోజు అన్మ్యాన్ కార్మికుల పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా మారింది. ఎందుకనగా మేము చేసే పనికి మాకు సంబంధం లేకుండా జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడడం జరుగుతుంది. ఒక్కొక్కరు కంటికి తెరని కరెంటుతోని కొట్టడం జరుగుతుంది. మాంసం ముద్ద లెక్క
చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఈరోజు కనీసం మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకొని మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలిచి మా కార్మికుల కళ్ళల్లో మా కుటుంబాల్లో ఆనందం నింపాలని కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లాలోని 2 డివిజన్ పరిధిలో నిరవాధిక సమ్మెలో వెళుతున్నాము. మేము తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరలో భాగంగా ఈరోజు నిరవాధిక సమ్మె అంటే విధులు బహిష్కరించి సమ్మెకు నిధులు బహిష్కరించి ఈరోజు డివిజన్ ఆఫీస్ ముంగట కూర్చొని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. పై విషయం మేము మా డిమాండ్లను ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఇవరకు చాలాసార్లు విన్నవించుకున్నాము. నిన్న 7వ తారీఖు 4వ నెల 2024 నాడు వరంగల్లో మహాధర్నా కార్యక్రమం చేపట్టినాము. ఆ మహాధర్నా కార్యక్రమం అనంతరం యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చర్చలకు పిలిచలేదు. దాని కారణంగానే ఈరోజు మేము నిరవాధిక సమ్మెలోకి వెళ్ళినాము. తెలంగాణ రాష్ట్రంలోని 25,000 కార్మికులతో ఈరోజు నిరవాధిక సమ్మె నిర్వహిస్తున్నాము. మా డిమాండ్లపై వెంటనే యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కరించి మాకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నాము. ధన్యవాదాలు.